అవునండి. యాహ్! హాయ్. నా పేరు అమర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫార్మ్ ఫిల్ చేసావు. ఆన్‌లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. ఆ! చెప్పండి. దాని గురించి కాల్ చేశాను పూజ. సో, నువ్వేనా ఫార్మ్ ఫిల్ చేసింది? అవును సార్. యెస్. ఓకే పూజ. దాని రిగార్డింగ్ కాల్ చేశాను. ప్రెజెంట్ కంఫర్టబులేగా 5 మినిట్స్? కంఫర్ట్. సో, యెస్ పూజ. కాస్త నీ గురించి చెప్పవా పూజ? ప్రెజెంట్ నువ్వేం చేస్తూ ఉంటావు? ఎక్కడుంటావు? నేను వైజాగ్‌లో ఉంటానండి. ప్రెజెంట్ హౌస్ వైఫ్. ఓకే. ప్రెజెంట్ హౌస్ వైఫ్. మీ ఏజ్? 24. 24. ఓకే. ఓకే పూజ. అండ్ అయితే ప్రెజెంట్ నాకు కాస్త కన్ఫర్మేషన్ ఇవ్వరా? మీకేమైనా మా టీమ్ సైడ్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? లేదా ఇదే ఫస్ట్ కాలా? ఇదే ఫస్ట్ కాల్ సార్. ఓకే. ఫస్ట్ కాల్. ఓకే. నో ఇష్యూ. కాస్త అయితే మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా ఆన్‌లైన్ బిజినెస్ గురించి? లేదా ఫస్ట్ టైమా ఇది అప్లై చేయడం? ఆఫ్‌లైన్ బిజినెస్ తెలుసు కానీ ఆన్‌లైన్ బిజినెస్ ఫస్ట్ టైమ్ సార్. ఓకే. ఆన్‌లైన్‌లో ఫస్ట్ టైమ్ ఇలా అప్లై చేయడం. హ్మ్. ఓకే. 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 కాస్త రీజన్ చెప్పగలవా పూజ? ప్రెజెంట్ హౌస్ వైఫ్ కదా! సో, అయితే అవి ఇంట్లో వర్క్స్ ఉంటాయి. ప్లస్ నీ హస్బెండ్‌గా ఉంటారు మీకు. సో, ఆన్‌లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? రీజన్? హౌస్ వైఫ్ ఎలాగో ఖాళీ కదా అందుకే. ఓకే. కాస్త ఫ్రీ టైమ్ ఉంటుంది. దాన్ని కాస్త యూజ్ చేసుకుందామని. ఓకే. ఓకే. సో, అందుకోసం మీరు బిజినెస్ చేద్దామనుకుంటున్నారు. యెస్. ఓకే పూజ. అండ్ అయితే కాస్త నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను పూజ. సో థట్ నీకైతే ఒక 2 మినిట్స్ కాస్త క్లియర్‌గా వినండి. మీకేమైనా డౌట్స్ ఏమైనా క్వెషన్ ఉన్నాయంటే మీరు లాస్ట్‌లో అడగొచ్చు నన్ను. ఓకేనా? ఓకే. సో, ఐ థింక్ ఫస్ట్ థింగ్ పూజ అయితే నువ్వు ఆన్‌లైన్‌లో ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఏం ఆలోచించి ఫార్మ్ ఫిల్ చేసావు? లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపర్చునిటీ అనుకున్నావా? లేదా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందే ఈ కాలంలో అనుకోని ఫిల్ చేసావా? మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఫీల్ చేశా. ఓకే. ఓకే. ట్రూ పూజ. బికాజ్ ఏందంటే ఈ కాలంలో ఫ్రీగా ఏది దొరకదుగా మనకి. సో, ఎక్కడైనా మనం మనీ పే చేయాల్సిందే. యెస్. ఇక్కడ మనకి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. అది ఎంతంటే రూ. 99. అది ఓకే. దేనికోసం మనం పే చేయాలో నీకసలు క్లారిటీ ఇస్తాను. ఒకవేళ నీకు ఆల్ ఓకే అంటే నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ పూజ నా పేరు అమర్. నేను నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. ఓకే. బేసికల్లీ విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీలో నేను బిజినెస్ ఓనర్‌గా వర్క్ చేస్తున్నాననమాట. సో, ఈ విన్నర్ సర్కిల్ అనేది ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్, యంగ్‌స్టర్స్ ఉంటారో 18+ స్టూడెంట్స్‌కి, హౌస్ వైఫ్స్‌కి ఆన్‌లైన్ యూజ్ చేసుకొని ఒక బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో మేము నేర్పిస్తాం. సో, అయితే నువ్వు సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటావా? యాహ్! ఓకే. పర్ డే ఎన్ని హవర్స్ యూజ్ చేస్తూ ఉంటావు పూజ? 5 అవర్స్. ఓకే. 5 హవర్స్. ఓకే. జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంటా లేదా ఏమైనా ఎర్నింగ్ చేస్తూ ఉంటావా? ఎంటర్‌టైన్‌మెంట్. ఓకే. ఓకే. సో, అయితే మన వర్క్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పూజ సేమ్ త్రూ సోషల్ మీడియా నుంచి మనం ఒక బ్రాండ్‌తో కొలాబ్ అవుతాము. ఆ బ్రాండ్‌కి మనం రెవెన్యూ జనరేట్ చేస్తూ మన ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ వర్క్ పరంగా ఎలా ఉంటుందంటే 5 డొమైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. ఈ 5 డొమైన్స్‌లో మన వర్క్ ఉంటుంది. ఓకే. వీటి గురించి నీకేమైనా నాలెడ్జ్ ఉందా పూజ? లేదా ఫస్ట్ టైమ్ వింటున్నావా ఇవన్నీ? ఫస్ట్ టైమ్. అచ్చా! ఇవన్నీ ఫస్ట్ టైమ్. ఓకే. ఓకే. సో, మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నేర్చుకోవాలి. తెలుసుకోవాలి పూర్తిగా. యెస్ పూజ. అయితే నేను నీకు మొత్తం నేర్పియకుండా నువ్వు జస్ట్ ఇంత ఏం చేసావు, అంత ఏం చేసావు అయితే చెప్పలేను నీకు. సో, ఈ వర్క్ నువ్వు అర్థం చేసుకోవడానికి, ఈ బిజినెస్ ఎలా చేయాలో నువ్వు నేర్చుకోవడానికి మినిమమ్ నువ్వు 3 హవర్స్ టైమ్ ఇవ్వాల్సొస్తది. సో, నాట్ ఒక సింగిల్ డేలో కాదు. డైలీ 1 అవర్. మనకి త్రూ ఆన్‌లైన్ ఒక వర్క్‌షాప్ మేము డిజైన్ చేసాం. బికాజ్ పూజ అయితే నువ్వు వైజాగ్ నుంచి నెల్లూరు రాలేవు బిజినెస్ గురించి తెలుసుకోవడానికి. అండ్ నేను రాలేను అంత దూరం. సో, అండ్ అయితే కాల్‌లో కూడా 3 హవర్స్ నేను చెప్పలేను. నువ్వు అంతసేపు వినలేవు కూడా. యెస్. అందుకోసమే మేము ఒక వర్క్‌షాప్ డిజైన్ చేసాము. సో, ఆ వర్క్‌షాప్‌లో నీకు 3 డేస్ వర్క్‌షాప్ అనమాట. అయితే డే 1 రోజు నీకు టోటల్ మన బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో చెప్తారు. ఓకే. అండ్ డే 2 రోజు మనం వర్క్ చేసే బ్రాండ్ అండ్ వాటి డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. బ్రాండ్ గురించి. అండ్ డే 3లో నువ్వు ఎన్ని వేస్‌లో మనీ ఎర్న్ చేయొచ్చో నీకు క్లారిటీ ఇస్తారు. ఓకే. సో, డైలీ ఇన్‌కమ్ ఉంటుంది. మంత్లీ ఇన్‌కమ్ ఉంటుంది. టోటల్ నీ క్లారిటీ డే 3లో తెలుస్తుందనమాట. ఓకేనా? సో, ఇది టోటల్ 3 డేస్ ప్రాసెస్. ఈ 3 డేస్‌లో నీకేం మనీ రాదు. ఓన్లీ ఓకే. నేర్చుకుంటూ వెళ్తావు. బిజినెస్ గురించి తెలుసుకుంటావు. ఓకేనా? ఓకే. ఫోర్త్ డే నుంచి నువ్వు మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇది వర్క్‌షాప్ అనేది మనకి ఈవినింగ్ టైమ్‌లో జరుగుతూ ఉంటుంది. 7-8:00కి. ఓకే. సో, ఆ టైమ్ నువ్వు అటెండ్ అవ్వగలవా పూజ? అటెండ్ అవ్వదు. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు గదా! ఆ టైమ్‌లో? లేదు. అంటే సరే ఇప్పుడు అటెండ్ అవుతాను, ఎన్రోల్ అవుతాను. కానీ దానితో బిజీ ఉన్నాను, వర్క్ ఉందని అలా అయితే అనవుగా? ఆ! బికాజ్ ఏంటంటే పూజ ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. పర్ బ్యాచ్‌కి ఓన్లీ 10 పీపులే ఉంటారనమాట. సో, ఓకే. నువ్వు ఎన్రోల్ చేసుకున్న తర్వాత రాలేదనుకో ఆ స్లాట్ వేస్ట్ అయిపోతుంది అందుకోసం. ఓకేనా? ప్రాపర్‌గా అటెండ్ అవ్వగలవు గదా! పర్ఫెక్ట్. అండ్ అయితే ఎవ్రీ డే మీటింగ్ తర్వాత ఒక 5 మినిట్స్ మనం కాల్‌లో డిస్కస్ చేద్దాం. నీకేమైనా ఆ రోజు జరిగిన మీటింగ్ పరంగా ఏమైనా డౌట్, ఏమైనా క్వెషన్ ఉంటే నువ్వు నన్ను అడగొచ్చు. ఓకేనా? ఓకే. సో, ఇది ప్రాసెస్ అనేది. ఇక్కడ వరకు నీకేమైనా డౌట్, ఏమైనా క్వెషన్ ఉందా? యాక్చువల్లీ అన్నీ ఫేకే ఇది ట్రస్టడా అచ్చా! లేకపోతే ఫేకా? ఓకే. ట్రూ. ట్రూ. నిజంగా ఆ క్వెషన్ రైట్ క్వెషన్ పూజ. సో, ఐ థింక్ ఆన్‌లైన్‌లో ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. నన్ను చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు అలా. సో, అయితే ఫ్రాడ్ అంటే చూడు అయితే ఒకవేళ ఫ్రాడే నేను నిజంగా చేయాలి అనుకుంటే రూ. 99 ఎందుకు అడుగుతాం మేము? కరెక్ట్‌గా. అడిగితే నేను 9,000 అడుగుతా లేదా 5,000 అడుగుతా. యాహ్! సో, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ అయితే ఫ్రాడా కాదని నువ్వు డైరెక్ట్‌గా నాకు అమౌంట్ పే చేయొద్దు. అయితే నీకు ఓకే. ఒక ప్రాసెస్ ఉంటుంది.
దీని తర్వాత నీకు నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను షేర్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇది నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్. ఓకేనా? ఒకవేళ నిజంగా ఫ్రాడ్ చేసే పర్సన్ అయితే ఐడెంటిటీ దాచిపెడతారుగా, విజిబిలిటీ ఏముండదు. సో ఇక్కడ అన్ని టోటల్గా ఓపెన్గా ఉంటుంది. నువ్వు నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయొచ్చు. లాస్ట్ ఒక 3 years నుంచి సేమ్ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ ఉన్నా అనమాట. ఓకేనా? సో ఇవన్నీ ప్రాపర్గా చూడు. దాని తర్వాత నీకు ట్రస్ట్ ఉంటే నువ్వు ఎన్రోల్ చేసుకో. ఓకేనా? సో నో ఫోర్స్. అయితే నేను నీకు డీటెయిల్స్ చెప్తాను. అయితే సింపుల్ నా నంబర్ సేవ్ చేసుకో, అమర్ అని. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు సాలరీ పరంగా అయితే ఎలా? ఓకే, ఇన్కమ్ ఎలా వస్తుందన్న? ఫస్ట్ థింగ్ పూజ, ఇది జాబ్ కాదు కదా. జాబ్ అయితే నీకు శాలరీ వస్తుంది. ఇది బిజినెస్ కాబట్టి బిజినెస్ లో నీకు ప్రాఫిట్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఓకే, ప్రాఫిట్స్ ఎలా వస్తాయన్న? సో నేను చెప్పాను ఒక బ్రాండ్తో కొలాబ్ అవుతామని. సో ఆ బ్రాండ్కి మనం రెవెన్యూ జనరేట్ చేస్తూ వెళ్తే మనకి మంత్లీ వన్స్ పేఅవుట్ వస్తుంది. ఓకేనా? సో ఇది మంత్లీ ఒక ఇన్కమ్, అండ్ మనకి డైలీ ఇన్కమ్ కూడా ఒకటి వస్తూ ఉంటుంది. సో అదంతా మన పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ థింక్ నువ్వు పార్ట్ టైం కదా చేసేది, లేదా ఫుల్ టైమా? పార్ట్ టైం. ఓకే, పార్ట్ టైం బేసిస్ కాబట్టి నువ్వు డైలీ 2 to 4 hours ఐ థింక్ మాక్సిమం ఇవ్వగలవు అనుకుంటున్నాను. సో ఆ టైంలో నువ్వు ఎంతైతే వర్క్ చేస్తావో దాని బేసిస్ పైన నీకు డైలీ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా? అండ్ అయితే అమౌంట్ డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అండ్ ఇంకా పూర్తిగా వర్కింగ్ ప్రాసెస్ చెప్పాలంటే టైం ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మొత్తం కాల్లో చెప్పే పని అయితే వర్క్ షాప్ మేము పెట్టాం కదా, దట్స్ వై. ఓకేనా? సో ఇది నీకు అసలు ప్రాసెస్ చెప్తాను ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అని. నేను చెప్పాను కదా 99 రూపీస్ అని. ఆ 99 దేనికోసం అంటే ఈ వర్క్ షాప్ కోసం మాత్రమే. ఓకేనా? సో ఏంటంటే మాకు చాలా మంది ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటారు పూజ ఇన్స్టాగ్రామ్ లో. అయితే డైలీ ఒక 150-200 అలా ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు. కానీ అందరూ సీరియస్ గా ఉంటారు కదా, కొంతమంది టైం పాస్ కోసం ఫామ్ ఫిల్ చేసేస్తారు. సో సో మాకు టైం వేస్ట్ అయిపోతుంది, ఎవరు సీరియస్ గా ఉన్నారు, ఎవరు టైం పాస్ చేసేవాళ్ళని. దానికోసం ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది, ఈ 99 రూపీస్ అనేది కూడా. ఓకేనా? సో ప్రాసెస్ నీకు చెప్తాను ఒకసారి. దాని తర్వాత నువ్వు నీకు నచ్చితే నువ్వు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఇది నా పర్సనల్ నెంబర్. నా నెంబర్ సేవ్ చేసుకో, అమర్ అని. ఒకసారి నాకు వాట్సాప్ లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఒకసారి మెసేజ్ చేసావనుకో, నీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తాను. లైక్ ఒక పోస్టర్ వస్తుంది, ఈ వర్క్ షాప్ గురించి ఒక పోస్టర్ నీకు షేర్ చేస్తాను. ఆ పోస్టర్ లో డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు Day 1 ఏం నేర్చుకుంటావు, Day 2 ఏం తెలుసుకుంటావు, Day 3 ఏం తెలుసుకుంటావు అని. ఓకేనా? సో ప్రాపర్ గా చూడు. అంతా నీకు ఓకే అనిపిస్తే అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ నువ్వు అమౌంట్ పే చేసి 99 నువ్వు ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్ లో పంపించావు అనుకో, నీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ సెకండ్ అయితే నీకు ఆ పోస్టర్ తో పాటు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా నీకు పంపిస్తారు. సో ఒకసారి ప్రొఫైల్ నాది కావాలంటే చూడు టోటల్ గా. అయితే నా హైలైట్స్ కానీ నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ నీకు అసలు ఐడియా వస్తుంది జెన్యూనా కాదా అని. ఓకేనా? సో ఇది చెక్ చేసుకోవాలి నువ్వు పూజ. అయితే నువ్వు అడిగిన 100% రైట్ క్వశ్చన్. ఓకేనా? సో అయితే చెక్ చేసుకో. నీకు ఒక ఓకే అంటే నెక్స్ట్ ఒక 15 to 20 minutes లో నువ్వు కంప్లీట్ చేసుకోగలవు ప్రాసెస్. ఓకే డన్ పూజ. ఒకసారి నాకు మెసేజ్ చేయి వాట్సాప్ లో, నేను డీటెయిల్స్ నీకు పంపిస్తాను. అండ్ సో దట్ ఒక 20 minutes లో నాకు కన్ఫర్మేషన్. ఓకే పూజ, ఎనీ క్వశ్చన్, ఏమైనా డౌట్ ఉందా? ఓకే డన్. ఇంకా ఎవ్రీ సెషన్ తర్వాత నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం కాల్ డిస్కస్ చేస్తూ వెళ్తా. ఓకేనా? సో ఓకే పూజ, జస్ట్ అయితే నాకు ఇమీడియట్ గా మెసేజ్ చేయి ఒకసారి వాట్సాప్ లో. ఓకే పూజ, నైస్ టు మీట్ యూ. సో ఈ కాల్లో మీరు తెలుసుకోవాల్సింది అయితే షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్ అండ్ ఫ్రమ్ వైజాగ్ వన్స్ అగైన్. ఇది తను మెయిన్ డౌట్ ఏంటంటే, తను ఫస్ట్ టైం అప్లై చేసింది. తన మెయిన్ డౌట్ ఇది ఫ్రాడ్ కాదా అని తను అడిగింది. ఇది ఒక మెయిన్ అబ్జెక్షన్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఆన్లైన్ లో. మనం ఎస్పెషల్లీ లీడ్స్ మీద వర్క్ చేసినప్పుడు, కోల్డ్ లీడ్స్ మీద వర్క్ చేసినప్పుడు ఇది ఫ్రాడ్ అనేది వాళ్ళు డౌట్స్ వస్తాయి. సింపుల్, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ మీరు చెప్పొచ్చు. ఒకవేళ ఫ్రాడ్ చేయాలంటే నేను 99 రూపీస్కి ఎందుకు ఫ్రాడ్ చేస్తాను అని. సెకండ్, ఇదే వాళ్ళకి చెప్పొచ్చు, నువ్వు నా ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్ చేయొచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నువ్వు చూడు. సో దట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మీరు బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. బికాజ్ అదొక ఆప్షన్ మీ దగ్గర ఉండేది. మిమ్మల్ని పర్సన్ ఎలా నమ్ముతారు? అయితే మీరు నిజమా కాదా, ఫ్రాడ్ చేసేవాడా కాదా అని ఎలా నమ్ముతారు మిమ్మల్ని? సో మీరు కంటెంట్ పోస్ట్ చేస్తూ మీ ప్రొఫైల్ బిల్డ్ చేస్తేనే అప్పుడు వాళ్ళ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఈ పర్సన్ అందరిలా ఫ్రాడ్ చేయడు, ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నాడు, ప్రాపర్ గా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాడు. సో జెన్యూన్ అయితేనే బయటికి విజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఫ్రాడ్ చేసే వాళ్ళు అంత విజిబుల్ గా ఎవరు కనపడరు. సో మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు కంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి, మీ వర్కింగ్ గురించి కానీ ఎనీథింగ్. మీరు చాట్ జీపీటీ అడగొచ్చు, ఏఐస్ ఉన్నాయి. అయితే అక్కడ మీరు ఎగ్జామ్ కాపీ కొట్టడానికి కాదు, ఏఐ ఆ చాట్ జీపీటీ లేదా పర్ప్లెక్సిటీ, జెమినీ ఏఐ. సో వీటిని వాడండి. అయితే నేను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఉన్నాను, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి. సో అందులో నీకు కొన్ని బిగినర్ గా ఎలా చేయాలో అక్కడ నువ్వు అడిగితే నీకు డీటెయిల్స్ వస్తాయి. సో దాన్ని ఫాలో అవుతూ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేయొచ్చు నువ్వు. లేదా మీ సీనియర్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు కొన్ని ఐడియాస్ ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీ ఎన్రోల్మెంట్స్ కాస్త ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో అది ఈ వీడియో పరంగా. అయితే ఆ పర్సన్ ఎన్రోల్ చేసుకుంటే మాక్సిమం నెక్స్ట్ ఒక 20 minutes తన ఎన్రోల్ చేసుకుంటుంది. ఒకవేళ ఎన్రోల్ అయితే ఈ వీడియో లాస్ట్ లో నేను పక్కా అటాచ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, అండ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, అండ్ నీ టీం వాళ్ళకి షేర్ చేయి. అండ్ అయితే ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలని నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.